దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, గడిచిన వారమంతయు దేవుడు మనకు తోడుగా ఉండి అడ్వెంట్ కాలంలో 3వ ఆదివారంలో ప్రవేశించడానికి దేవాది దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి, మన మీద కుమ్మరించిన దీవెనలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, సజీవ స్థితిలో ప్రభు మనల్ని నిలబెట్టిన విధానంను బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ సందర్భంగా దక్షిణ క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనం ఆరాధించవలసిన అంశము డెలివరెన్స్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్, పాప బంధకాల నుంచి విడుదల అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. డెలివరెన్స్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్ అనే సబ్జెక్ట్ బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన అంశము. వాక్యం ద్వారా వాగ్దానాలతో కూడిన వాగ్దానాలలో ఒక వాగ్దానము ఏంటిదంటే, పాప బంధకాలలో నుంచి దేవుడు మానవ జాతిని విడుదల చేస్తాడు. వాక్యం ద్వారా, వాక్యం చదవడం ద్వారా, వాక్యం నేర్చుకోవడం ద్వారా, వాక్యం వినడం ద్వారా, వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా పాప బంధకాలలో నుంచి మనకు విడుదల కలుగుతుంది అనేది మన యొక్క విశ్వాసము, మన నిరీక్షణ. సువార్త ద్వారా మనకు ప్రకటించబడిన వాక్యం ఏంటిది అంటే, పాప బంధకాలలో నుంచి మనకు విడుదల కలుగుతుంది అన్న వాక్యాన్ని మనము అనేక పర్యాయాలు వింటూనే మనం వచ్చాం. పాపము దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుంది. పాపము దేవుని బిడ్డ నుంచి దూరం చేస్తుంది. పాపము మరణానికి దారితీస్తుంది. పాపము రోగాలకు దారితీస్తుంది. పాపము మానసిక వ్యాధులకు దారితీస్తుంది. ఇలాంటి పాప బంధకాలలో నుంచి మనం విడుదల పొందాలి అనేది ఈ దినం యొక్క వాక్యము. అసలు పాపం అంటే ఏంటిది అని మనం తెలుసుకోవాలి అంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞను పాటించకపోవడమే పాపము. దేవునికి ఇష్టం లేని పనులు చేయడమే పాపము. వాక్యానికి వ్యతిరేకంగా జీవించడమే పాపము అని దావీదు మహారాజు రచించిన కీర్తనలు 51వ సంకీర్తన 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, మోసకరమైన చూపులు, అహంకారమైన హృదయం పాపానికి దారి తీస్తుంది అని అక్కడ సొలొమోను మహారాజు రాయడం జరిగింది. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, గర్విష్ఠుల యొక్క పథకాలు, భక్తిహీనుల యొక్క పథకాలు, భక్తిహీనుల యొక్క ఆలోచనలు, దుష్టుల యొక్క ఆలోచనలు పాపానికి దారి తీస్తూ ఉంటాయని సొలొమోను మహారాజు అక్కడ రాయడం జరిగింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టయితే, మంచి చేసే అవకాశం ఉన్నప్పుడు, మంచి పనులు చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ మంచి పనులు చేయకుండా ఉండడం కూడా పాపమే అని యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక
3వ అధ్యాయము 4వ వచనం, 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞను పాటించకపోవడమే పాపము అని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా దేవుని గ్రంథంలో అనేకమైన వాగ్దానాలను మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యం ద్వారా పాపములో నుంచి, పాప బంధకాలలో నుంచి, పాపపు శక్తులలో నుంచి, చీకటి శక్తులలో నుంచి మానవ జాతికి విడుదల కలుగుతుంది అని దేవుని వాక్యంలో అనేక పర్యాయాలు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే గాబ్రియేలు దూత యోసేపుకు ప్రత్యక్షమై మరియమ్మ కడుపులో జన్మించే శిశువుకి యేసు క్రీస్తు అనే పేరు నువ్వు పెడతావు. ఎందుకు అంటే ఆయన సర్వ మానవాళిని తమ తమ పాపంలో నుంచి విడుదల చేస్తాడు కాబట్టి యేసు రక్షకుడు అనే పేరు అతనికి నామకరణం చేయాలి అని గాబ్రియేలు దూత సెలవిచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభువు యొక్క బలియాగం ద్వారా, యేసు క్రీస్తు ప్రభువుల వారు శిలువలో రక్తం కార్చిన విధానం ద్వారా, ఆ రక్తం ద్వారా, తన మరణం ద్వారా, తన పస్కా బలి ద్వారా, తన పునరుత్థానం ద్వారా, యేసయ్య రక్తంలో కడగబడ్డం ద్వారా సమస్త మానవాళికి పాప క్షమాపణ, పాపము నుంచి విడుదల కలుగుతుంది అని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే ఎన్నో ఉదాహరణలు అక్కడ కనిపిస్తుంటున్నాయి. తండ్రి అయిన దేవుడే ఒక రక్షకుడిగా ఇశ్రాయేలు సమాజం అంతటికి, ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. తండ్రి అయిన దేవుణ్ణి రక్షకుడిగా మనం చూస్తూ ఉంటాం. తండ్రి అయిన దేవుడే పాప బంధకాలలో నుంచి విడిపించే శక్తి కలిగిన వాడు, పాపాలలో నుంచి విడుదల చేసే సమర్థుడు అని తండ్రి అయిన దేవుని గురించి బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు మనం చదువుకుంటూ ఉంటున్నాం. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూలోకానికి పంపించడానికి కారణం ఏంటిదంటే తన యొక్క ప్రేమను మానవ జాతికి చూపించడం ద్వారా, ఆ త్యాగపూరితమైన ప్రేమను చూసైనా మానవుడు దేవుని వైపు మళ్తాడేమో అని తండ్రి అయిన దేవుడు ఒక దీర్ఘ ప్రణాళిక చేసి, ఒక దైవీకమైన ప్రణాళిక చేసి, ఆ ప్రణాళిక ప్రకారము తన ఏకైక కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించి, ఈ భూలోకంలో శిలువలో బలియాగంగా తన ప్రాణాన్ని అర్పించి, తన ప్రాణం ద్వారా, ఆ రక్తం ద్వారా సమస్త మానవాళికి పాప క్షమాపణ కలగజేస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ఏకైక కుమారుడు పునరుత్థానుడై తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి యొద్ద మనకు మనందరికీ, తనను నమ్మిన వారందరికీ, యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వసించిన వారందరికీ, దేవుని యందు విశ్వసించిన వారందరికీ పరలోకంలో ఇళ్ల స్థలాలను సిద్ధపరుస్తున్నట్టుగా తాను తిరిగి వచ్చి మనందరినీ తనతో పాటు ఉండడానికి తీసుకెళ్తాడు అని వాక్యం ఘోషిస్తున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 111వ సంకీర్తన 11వ వచనం చూసినట్టయితే తండ్రి అయిన దేవుడే పాప బంధకాలలో నుంచి విడిపించే శక్తిగల దేవుడు. ఆ తండ్రి అయిన దేవుని ద్వారానే పాప బంధకాలలో నుంచి మానవుడు విడిపించబడతాడు అని దావీదు మహారాజు అక్కడ రాస్తూ ఉంటున్నాడు. సంఘం సియోను పట్టణం మీద కట్టబడిన సంఘం లాగా ఉండాలి అంటే, నిష్కలంకంగా ఉండాలి అంటే, నిందారహితంగా ఉండాలి అంటే సంఘం యేసయ్య రక్తంలో కడగబడాలి. సంఘం దేవుని వాక్యం చేత ఉత్క స్నానం చేయబడాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. దేవుని వాక్యం చేత సంఘస్థులు ఎదుగుతున్నప్పుడు సంఘము పాప బంధకాలలో నుంచి విడుదల పొంది అపవిత్రంగా, అపరిశుద్ధంగా జీవించకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తూ ఓ సాక్షి సంఘంగా మిగిలిపోతుంది. ఆ రీతిగా జీవించాలి అంటే సంఘం వాక్యంలో ఎదగాలి, వాక్యం చేత కడగబడాలి, వాక్యం చేత ఉత్క స్నానం చేయబడాలి, యేసయ్య రక్తంలో కడగబడాలి. అప్పుడే సంఘం దేవునికి సాక్ష్యం ఇచ్చే సంఘంగా నిలబడుతుంది అన్న సత్యము మనందరికీ తెలుసు. మనందరం కూడా ఆయా సందర్భాలలో ప్రతి ఒక్కరం కూడా పాపంలో
పడిపోతూనే ఉన్నాం, పాపంలో జీవిస్తూనే ఉన్నాం. నేత్రాశకో, జీవపు డంబానికో, శరీర కోరికలకో, మెట్టుకు ఏదో ఒక విషయంలో దేవునికి ఇష్టం లేని పనులు చేసుకుంటూ, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసుకుంటూ, దేవుని వాక్య ప్రకారం జీవించకుండా, దేవుని ఆజ్ఞలను పాటించకుండా, ఆజ్ఞలను అతిక్రమిస్తూ, ఆజ్ఞలు పాటించకుండా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా పాపంలోనే పడిపోతూ ఉంటున్నాము. పాపంలో పడిపోతున్న మనతో దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే, ఆ పాప బంధకాలలో నుంచి, ఆ పాపము ఎటువంటిదైనా, ఆ పాపము ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా, ఆ పాపము ఎంత ఎర్రదైనా ఎంత భయంకరమైనదై ఉన్నా కానీ, అలాంటి పాప బంధకాలలో నుంచి విడిపించే సమర్థుడు దేవుడు అనే దేవుని వాక్యం మనతో ఘోషిస్తుంది. ఈ దినం మనం ధ్యానం చేసే అంశము అదే. ఏ రీతిగా పాప బంధకాలలో నుంచి ఆయా సందర్భాలలో విడిపించబడ్డారో, ఏ రీతిగా మనము విడిపించగలుగుతాం, ఏ రీతిగా పాపం నుంచి విడుదల పొందాలి అంటే ఏ రీతిగా జీవించాలి, ఎలాంటి క్రమశిక్షణతో జీవించాలి, ఏ రీతిగా దేవుణ్ణి అనుకరించాలి, ఏ రీతిగా దేవుణ్ణి వెంబడించాలి, ఏ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలో మనకు ఇవ్వబడిన వాక్యాల ద్వారా మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రభు నామం పేట ఐక్యమవుతారో వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడన్న విశ్వాసంతో, మన మధ్యలో ఉన్నాడన్న నమ్మకంతో, మనతో మాట్లాడతాడన్న విశ్వాసంతో మన మనోనేత్రాలు దేవుడు తెరిచి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, వాక్యాన్ని గ్రహించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యాన్ని పాటించడానికి, వాక్య ప్రకారం బ్రతకడానికి దేవుడు కృప దయచేయాలని ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని విందాం. ప్రార్థన పూర్వకంగా వాక్యం వింటున్నట్లయితే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మన మనోనేత్రాలు తెరిచి వాక్యాన్ని గ్రహించే శక్తి, వాక్యాన్ని గ్రహించే విశ్వాసము, వాక్యాన్ని గ్రహించే ఏకాగ్రతను దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. మొదటిగా నిర్గమాకాండము 14వ అధ్యాయము మొదటి 14 వచనం మనం చదువుకున్నాం. ఈ భాగంలో ఏ రీతిగా ఇశ్రాయేలీలు ఐగుప్తుల చెర నుంచి విడుదల పొందారో ఆ భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని రక్షణ కార్యము ఏ రీతిగా ఇశ్రాయేలీల పట్ల దేవుడు జరిగించాడో, ఇశ్రాయేలీలను భయంకరమైన విపత్తులు దేవుడు ఏ రీతిగా కాచి కాపాడాడో, ఇశ్రాయేలీలను బంధకంలో నుంచి, ఐగుప్తీయుల బంధకంలో నుంచి ఏ రీతిగా విడిపించాడో మనం ఈ భాగంలో చూస్తూ ఉంటున్నాం. దాసులుగా జీవిస్తున్న వారు, స్వతంత్రం లేక బ్రతుకుతున్న వారికి దేవుడు ఏ రీతిగా స్వతంత్రాన్ని అనుగ్రహించాడో, వారు ఉంటున్న బంధకాలలో నుంచి దేవుడు ఏ రీతిగా విడుదల చేశాడో ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము మొదటి 14 వచనాలు చూసినట్టయితే, ఎర్ర సముద్రాన్ని దాటించి ఐగుప్తీయుల చెర నుంచి, ఐగుప్తుల హింస నుంచి, ఐగుప్తీయుల బాధ నుంచి దేవుడు ఇశ్రాయేలీలను తప్పించిన విధానము, ఆ భయంకరమైన బానిస జీవితంలో నుంచి ఇశ్రాయేలీలను విడిపించి విడుదల చేసి స్వేచ్ఛా జీవితం జీవించడానికి, దేవుని బిడ్డలుగా దేవునికే దాసులుగా ఉండడానికి, ఇంకా ఎవరికి కూడా దాసులు ఉండకుండా దేవుని బిడ్డలు ఎవరికి దాసులుగా ఉంటూ నలిగిపోకుండా ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలను ఐగుప్తీయుల బానిసల జీవితంలో నుంచి, ఐగుప్తీయుల దాసత్వంలో నుంచి దేవుడు ఇశ్రాయేలీలను విడిపించి స్వతంత్రులుగా చేసిన భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క భాగాన్ని అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలలో రాస్తూ, ఇశ్రాయేలీలు మేఘంలో బాప్తిసం పొందిరి, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందిరి అని ఇశ్రాయేలీల యొక్క పాప బంధకాలలో నుంచి విడుదలైన ప్రక్రియను ఈ భాగంలో
కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 4వ వచనంలో అపోస్తులైన పౌలు రాస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీలు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ, ఇశ్రాయేలీల యొక్క బానిస జీవితము, ఇశ్రాయేలీల యొక్క పాప బంధకాన్ని దేవుడు మేఘంలో బాప్తిసం ఇచ్చి, మేఘము కింద బాప్తిసం ఇచ్చి ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు ఆ అనుభవాన్ని ఇశ్రాయేలీల జీవితంలోకి తీసుకొచ్చి వారి యొక్క అర్థధ్వని, వారి యొక్క ప్రార్థన, వారి యొక్క పాపక్షమాపణ, వారి యొక్క మూలుగులను దేవుడు ఆలకించి ఇశ్రాయేలీలను ఆ పాప బంధకాలలో నుంచి, ఆ దాసత్యంలో నుంచి, ఆ ఐగుప్తు చెరలో నుంచి విడుదల చేశాడని అపోస్తలుడైన పౌలు వర్ణిస్తున్న విధానాన్ని ఆ భాగంలో మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెరలో నుంచి విడుదల చేసిన ప్రక్రియను మనం చూసినట్టయితే, దేవుడు విమోచకుడు కాబట్టి, దేవుడు విడిపించేవాడు కాబట్టి, దేవుని దగ్గర పాపక్షమాపణ ఉంది కాబట్టి, దేవుడే విడిపించే సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి, దేవుని ద్వారానే ఈ కార్యాలు జరుగుతాయని ప్రతి ఒక్కరం కూడా విశ్వసించడానికి ఇది ఒక ఆదర్శం, ఇది ఒక నిదర్శనం. ఇక్కడ జరిగిన సంఘటన మనందరి విశ్వాసాన్ని బలపరుస్తూ ఉండాలి. మనందరి విశ్వాసాన్ని బలపరిచి రానున్న కాలంలో దేవుని వైపు చూస్తూనే జీవించడానికి మనల్ని అందరినీ పురికొల్పే గొప్ప భాగాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం. మోషే ముందు 2 టాస్కులు ఉన్నాయి, 2 సవాళ్ళు ఉన్నాయి, 2 ఛాలెంజెస్ ఉన్నాయి. అవి ఏమి అంటే, మొదటిగా దేవుడు ఈ యొక్క విపత్తు నుంచి, ఐగుప్తు చెర నుంచి, ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను తరుముతున్న విధానంలో నుంచి, ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను పట్టుకొని బంధించి తిరిగి వారి దేశంలోకి తీసుకెళ్లాలన్న కుయుక్తిలో నుంచి, ఆ కుట్రలో నుంచి దేవుడు రక్షిస్తాడు అని మోషే నమ్మాలి. మోషే నమ్మి ఇశ్రాయేలీలు విశ్వసించడానికి, ఇశ్రాయేలీలు నమ్మడానికి కృషి చేసే బాధ్యత మోషే మీద ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇది దేవుని ద్వారా సాధ్యము. దేవుడు విడిపిస్తాడు. దేవుని చిత్తం లేనిది మనం ఎర్ర సముద్రం వరకు రాము. దైవ కార్యము దాగి ఉంది. మనం ఓపికతో వేచి చూద్దామని ఇశ్రాయేలీలను విశ్వాసంలోకి నడిపించే గొప్ప సవాళ్ళు మోషే ముందు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 2వ సవాలు ఏంటిది అంటే, ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ఎందుకు మనం పోనిచ్చాం? వారు మనతో ఉంటే మన సైన్యంలో శక్తి పెరుగుతుంది కదా, మన బలం పెరుగుతుంది కదా, వారి ద్వారా మనం గొప్ప గొప్ప పట్టణాలు నిర్మించుకోవచ్చు కదా, వారిని ఎందుకు పోనిచ్చామని ఫరో రాజు కింద ఉంటున్న నాయకులు అందరూ ఆలోచన చేసి 600 బలమైన రథాలు, గుర్రపు రౌతులు, వాటి మీద అధిపతులను, వాటి మీద సైన్యాన్ని తీసుకొని ఫరో రాజు ఇశ్రాయేలీయులను పట్టుకొని బంధించి తిరిగి వారి దేశంలోకి తీసుకొని రావడానికి, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారన్న సత్యాన్ని ఎరిగి వారిని తరుముకుంటూ ఆ రథాలు వస్తున్న దృశ్యాన్ని ఇశ్రాయేలీయులు చూస్తున్నప్పుడు గుండె పగిలిపోయి వారిలో ఉంటున్న విశ్వాసము దిగజారినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. మనం చూద్దాం 4వ వచనం. అయితే నేను ఫరో హృదయంను కఠినపరిచెదను, అతడు వారిని తరమగా నేను ఫరో వలన అతని సమస్త సేన వలన మహిమ తెచ్చుకుందును. ఇది దేవుని చిత్తం, దేవుని మర్మం, దేవుని మర్మాలు ఇశ్రాయేలీయులు గ్రహించలేదు కాబట్టి, గ్రహించిన మోషే ఇశ్రాయేలీయులకు ధైర్యం చెప్తూ ఉంటున్నాడు, ఇశ్రాయేలీయులకు విశ్వాసాన్ని నింపుతూ ఉంటున్నాడు, ఇశ్రాయేలీయులను దేవుని వైపే చూడమని పురికొల్పుతూ ఉంటున్నాడు. సహనంతో, ఓపికతో ఎంత సనుక్కున్నా, ఎంత ఒత్తిడి తెచ్చినా, మోషేని ఎంత చీయన్నా, మోషేను ఎంత చీదరించుకున్నా మోషే మాత్రము దేవుని వైపే చూస్తూ, ఎందుకంటే దేవుడు జరిగించబోయే కార్యాన్ని గ్రహించాడు కాబట్టి, దేవుని యొక్క శక్తిని ఎరిగాడు కాబట్టి, దేవుని యొక్క బలమును దేవుడు ఏ రీతిగా ఇశ్రాయేలును విడుదల చేస్తాడో అతడు తెలుసుకున్నాడు కాబట్టి, విశ్వాసం ద్వారా ఇవన్నీ ఎరిగాడు కాబట్టి మోషే ధైర్యంగా దేవుని యొక్క కార్యం వైపు చూస్తూ ఉంటున్నాడు.
దానికి నిదర్శనం ఇదే. అయితే నేను ఫరో హృదయం కఠినపరిచేదను, అతడు వారిని తరమగా నేను ఫరో వలన ఆయన సమస్త సేన వలన మహిమ తెచ్చుకుందును. ఐగుప్తు దేశమంతటా ఇశ్రాయేలీలు నమ్ముకున్న దేవుడే గొప్ప దేవుడు అనే సాక్ష్యాన్ని వినడానికి దేవుడే ఫరో రాజు మనస్సును కఠినం చేసి ఫరో యొక్క సైన్యాన్ని పురిగొల్పి ఇశ్రాయేలీలను తరుముతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ సత్యాన్ని ఎరగని ఇశ్రాయేలీలు అధైర్యపడుతూ భయపడుతూ విశ్వాసంలో సన్నగిలిపోయి మోషే మీద సనుక్కొట్టు మోషేని తిడుతూ మోషేను దూషిస్తూ మోషే మీద యుద్ధానికి వస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఫరో రాజు సైనికులు మాట్లాడుకుంటున్న మాట 5వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయము అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధంగా తిప్పబడి మనం ఎందుకు ఇలాగూ చేస్తే మన సేవలో నుండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకునేది. ఎందుకు పోనిచ్చాం? వారు మనతో ఉంటే మనకే లాభం కదా, మన కింద బానిస జీవితాన్ని అనుభవిస్తుంటున్నారు కదా, మనకు పట్టణాలను కట్టిస్తుంటున్నారు కదా. ఒకవేళ శత్రురాజులు దండయాత్రకు వస్తే వారిని మనం ముందు పెట్టి మనం యుద్ధం చేయవచ్చు కదా అని ఇలాంటి కుయుక్తులన్నీ ఉపయోగించి పన్నాగం పన్ని ఇశ్రాయేలీలను తిరిగి వారి దేశంలోకి తీసుకురావడానికి 7వ వచనం, మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన హృదయము కఠినపరచగా అతడు ఇశ్రాయేలీలను తరిమెను. వారు తరుముకొట్టు వేగముతో ఆ ఇశ్రాయేలీలను పట్టుకొని బంధించడానికి వస్తూ ఉంటే ఇశ్రాయేలీలు భయపడి ఇశ్రాయేలీలు మోషేతో వాగ్వివాదం చేస్తున్న విషయాలు, ఇశ్రాయేలీలు మోషేను దూషిస్తున్న విషయాలు, ఇశ్రాయేలీలు మోషే మీద యుద్ధానికి వస్తున్న విషయాలను, ఇశ్రాయేలీలు దేవుని మీదనే సనుక్కుంటున్న విషయాలను 10వ వచనం నుంచి మనం చూస్తుంటున్నాం. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా మొరపెట్టిరి, ప్రార్థించారు కానీ విశ్వాసంతో ప్రార్థించలేదు. వెంటనే అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించుతావా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లా చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తులో దాసులమవుతామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగటమే మేలని చెప్పిరి. మోషేతో మాట్లాడుతుంటున్నారు, మోషేతో వాగ్వివాదానికి వస్తుంటున్నారు, మోషేని దూషిస్తుంటున్నారు. తండ్రి అయిన దేవుని మీద విశ్వాసం ఉంచకుండా అవిశ్వాసులాగా మాట్లాడుతుంటే మోషేకి చాలా బాధ కలిగింది. తన కోపాన్ని అంతా అణిచివేసుకొని దేవుని కార్యము, దైవ కార్యము జరగాలి అని కాంక్షిస్తూ జరగబోతుంది అని విశ్వాసంతో మాట్లాడుతూ ఇశ్రాయేలీల విశ్వాసాన్ని పెంపొందింపజేస్తూ ఉంటున్నాడు. 13వ వచనం చూసినట్లయితే, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ మీరు ఊరికయే నిలిచింది చూడండి. ఊరికనే ఉండండి, అనవసరంగా మాట్లాడకండి, అనవసరంగా నోరు పాడేసుకోకండి. స్టాండ్ ఫర్మ్ అండ్ బీ స్టిల్. దేవుడు జరిగించే రక్షణ కార్యాన్ని ఈరోజు మీరు చూడబోతుంటున్నారు. ఈరోజు చూసే ఐగుప్తీయులను, ఐగుప్తు రాజును, ఐగుప్తు సైన్యాన్ని ఇంకా ఎప్పటికీ కూడా మీరు చూడరు. కాబట్టి మౌనంగా ఉండండి. దేవుని కార్యం ఊరికనే మీరు చూడండి. దేవుని కార్యం జరిగించాలని దేవునికి మొరపెట్టండి, దేవునికి ప్రార్థించండి. హృదయాంతరంగంలో నుంచి దేవుని కార్యం జరగాలని మీరు ప్రార్థించండి అని మోషే ఇశ్రాయేలీలకు చెప్తున్న మాటను మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న
ప్రియ స్నేహితులారా, మనం కూడా మన ముందు ఉంటున్న పర్వతాలను చూసి, మన ముందు మూయబడిన మార్గాన్ని చూసి, అయ్యో నా జీవితం ఏమైపోతుందో, నా బ్రతుకు ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నా భార్య బిడ్డలు ఏమైపోతుంటున్నారో, ఈ విపత్తు నుంచి నేను ఏ రీతిగా తప్పించుకోవాలి అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి విశ్వాసంలో నుంచి సన్నగిల్లుతూ ఉంటాం, విశ్వాసంలో నుంచి పడిపోతూ ఉంటాం, దేవునిలో నుంచి పడిపోతూ ఉంటాం, రక్షణలో నుంచి పడిపోతూ ఉంటాం. అలాంటి బిడ్డలతో దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే, ఇశ్రాయేలీలను ఐగుప్తు చెరలో నుంచి విడుదల చేసిన తండ్రి అయిన దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే, జీవం గల దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే, ఊరికయ్యేని ఉండి దేవుని యొక్క రక్షణ కార్యము ఏ రీతిగా జరగబోతుందో చూడండి. ఇది వరకు కాచి కాపాడిన దేవుడు, ఇది వరకు నడిపించిన దేవుడు, ఇది వరకు దీవించిన దేవుడు రానంటిన కాలంలో కూడా దీవించే సమర్థుడు, రానంటిన కాలంలో కూడా ఆశీర్వదించే సమర్థుడు. ఈ పాప బంధకాలలో నుంచి, ఈ దాసత్యంలో నుంచి, ఈ శ్రమలలో నుంచి, ఈ కాడిలో నుంచి, ఈ విపత్తులో నుంచి దేవుడు రక్షించే సమర్థుడు అని ఈ భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. మోషే తెలియజేస్తూ ఉంటున్నాడు, భయపడకండి, యెహోవా మీకు నేడు కలగజేయే రక్షణ మీరు ఊరికయే నిల్చుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులు ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఈ వాక్యం ఎంత సత్యమైందంటే, ఇశ్రాయేలీలు ఇంకెప్పటికీ చూడలే. ఎందుకంటే వారు ముందుకే నడిచారు, పాలు తేనెలు ప్రవహించే దేశం వైపే నడుచుకుంటూ వెళ్ళారు. ఈ ప్రక్రియలో ఎన్ని శత్రు రాజులు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కానీ తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీల పట్ల, మోషే పట్ల వ్యాజ్యమాడినట్టుగా, వారి పట్ల యుద్ధం చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆ మాటనే మోషే రాస్తుంటున్నాడు, యెహోవా మీ పక్షాన యుద్ధం చెయ్యును, మీరు ఊరికే ఉండవలని ప్రజలతో చెప్పాడు. మనం ఆలోచన చేస్తూ ఉంటాం, మన మీద జరుగుతున్న అన్యాయాన్ని బట్టి, మనకు రావాల్సిన దీవెనలు రాకుండా అడ్డుపడుతున్న మానవ శక్తులను బట్టి మనం ఏదేదో ఆలోచన చేస్తూ ఉంటాం, మన మనస్సుకు తోచిన ఆలోచనలు చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటిదంటే, మన పక్షాన, నలగొట్టబడిన వారి పక్షాన, హింసించబడుతున్న వారి పక్షాన, శ్రమలు అనుభవిస్తున్న వారి పక్షాన, నీతి కోసం జీవిస్తున్నప్పుడు, నీతి కోసం బ్రతుకుతున్నప్పుడు, అనేక విధాలుగా నానా తిప్పలు, నానా హింసలు పడుతున్నప్పుడు దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నీ పక్షాన, మీ పక్షాన, మీ కుటుంబం పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడబోతూ ఉంటున్నాడు. దేవుడు యుద్ధం చేస్తాడు. కాబట్టి ఊరికే మౌనంగా ఉండి దేవుని రక్షణ కార్యాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుని భీకరమైన కార్యాలు, దేవుని గంభీరమైన కార్యాలు మన జీవితంలో జరగాలి అని మీరు కాంక్షించాలి అని మోషే ద్వారా, ఇశ్రాయేలీల ద్వారా, ఎర్ర సముద్రమును దాటిన వృత్తాంతం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇశ్రాయేలీలను ఆరిన నేల మీద ఎర్ర సముద్రాన్ని దాటింపజేసిన దేవుడు మన ముందుంటున్న అనేకమైన విపత్తులో నుంచి, మన ముందుంటున్న అనేకమైన శ్రమలలో నుంచి ఊహించని రీతిలో మంచు వీడిపోవునట్లు, మబ్బు తొలగిపోవునట్లు దేవుడు మనల్ని విడిపించే సమర్థుడు. మన బంధకాలను, మన కట్లను తెంపే దేవుడు. అవి ఏ కట్లైనా పర్లేదు, ఎలాంటి బంధకాలైనా పర్లేదు, ఏ సాతాను శక్తులు మనల్ని బంధించినా పర్లేదు, అలాంటి బంధకాలలో నుంచి, అలాంటి కట్లలో నుంచి, అలాంటి బానిస జీవితంలో నుంచి, అలాంటి దాసత్యంలో నుంచి, అలాంటి పాప బంధకాలలో నుంచి దేవుడు మనల్ని విడిపించే సమర్థుడు అని ఈ భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మౌనంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, దేవుని ఆశ్చర్య కార్యం కోసము కనిపెట్టుకొని ఉండాలి. ఇశ్రాయేలీల జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా తప్పకుండా చేస్తాడు. రెండవ భాగాన్ని మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనం చూసాం. ఏ రీతిగా ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా విడుదల కలుగుతుంది అని అపోస్తలుడైన పౌలు రాశాడో మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి ఆదాము ద్వారా
పాపము ప్రపంచంలోకి వస్తే చివరి ఆదాం ద్వారా పాప క్షమాపణ ప్రపంచంలోకి వచ్చింది. చివరి ఆదాము అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పాప బంధకాలలో నుంచి విముక్తి కలుగుతుంది, విడుదల కలుగుతుంది అని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్న విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మనం చూద్దాం. మొదటి వచనం, కాబట్టి ఇప్పుడు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎవరెవరైతే యేసులో జీవిస్తారో, యేసు నందు బ్రతుకుతున్నారో, యేసు కలిగి జీవిస్తున్నారో, యేసయ్య మాటలో జీవిస్తున్నారో, యేసయ్య మార్గంలో నడుస్తున్నారో, యేసు అనే జీవంలో బ్రతుకుతున్నారో, యేసు అనే సత్యంలో జీవిస్తుంటున్నారో వారికి ఏ శిక్ష విధి లేదు అని అపోస్తలుడైన పౌలు ఎలుగెత్తి రోమా సంఘంతో మాట్లాడుతుంటున్నాడు. రోమీలు నిరంకుశ రోమా పరిపాలనలో, రోమా అధికారులను పూజించే కాలంలో, రోమీలు విగ్రహారాధన చేసే కాలంలో, అలాంటి రోమీలు ప్రపంచాన్ని జయించామని విర్రవీగుతున్న రోమా సంఘానికి, రోమా పట్టణంలో ఉంటున్న రోమీలతో అపోస్తలుడైన పౌలు మాట్లాడే మాట ఏంటిదంటే, వారికి బోధించే వాక్యం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభులో నువ్వు ఉన్నట్టయితే, యేసుక్రీస్తు ప్రభులు నీ జీవితాన్ని నాటుకున్నట్టయితే, యేసు అనే బండ మీద నీ జీవితాన్ని పునాది వేసుకున్నట్టయితే ఏ శిక్ష విధి నీకుండదు. ఫర్ గ్రాంట్ ఎలాంటి పనిష్మెంట్ ఉండదు, ఏ శిక్ష విధి నీకుండదు. ఎందుకంటే ఆయన విమోచించేవాడు, ఆయన విడిపించేవాడు, ఆయన కాపాడేవాడు, ఆయన కరుణా కటాక్షము కుమరించేవాడు, ఆయన పాపాలను కడిగే దేవుడు అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటున్నాడు. రెండవ వచనం, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్న జీవమిచ్చే ఆత్మ యొక్క నియమం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభులో జీవమిచ్చే ఆత్మ యొక్క పని ఏంటిదంటే, ఆ ఆత్మ చేసే పనులు ఏంటిదంటే, పాప బంధకాలలో నుంచి, పాప మరణంలో నుంచి చిక్కుకున్న వారిని, పాప బంధకాలలో చిక్కుకున్న వారిని, పాపములో పడి మునుగుతున్న వారిని, పాపం అనే ఊబిలో నుంచి బయటికి రాలేక తపన పడుతున్న వారిని ఆ యొక్క మరణాంధకారంలో నుంచి విడిపించే శక్తి, విడిపించే సామర్థ్యము యేసయ్య జీవమిచ్చుచున్న ఆత్మలో ఉంది. కాబట్టి యేసయ్య వైపు మళ్ళండి, యేసు వైపు చూడండి. యేసు వైపు చూస్తే మీకు నిత్య జీవం దొరుకుతుంది. యేసు వైపు చూస్తే మీకు పరలోకంలో స్థిరమైన స్థానము ఏర్పడుతుంది అని అపోస్తలుడైన పౌలు రోమీలకు సువార్త బోధిస్తుంటున్నారు. ఈ భూలోకంలో రాజ్యాన్ని స్థాపించుకోవడం కాదు, ఈ భూలోకంలో అధికారాన్ని చేపట్టడం కాదు, ఈ భూలోకంలో అధికారాన్ని అనుభవించడం కాదు, కానీ పరలోకంలో అధికారం కింద నువ్వు ఉండాలి. పరలోకంలో దేవుని రాజ్యంలో పాలిభాగస్తుడు కావాలి. రోమీల రాజ్యంలో పాలిభాగస్తులం కావడం కాదు, కానీ రోమీల రాజ్యంలో మెంబర్గా ఉండడం కాదు, కానీ దేవుని యొక్క రాజ్యంలో పాలిభాగస్తుడు ఉండాలి. అంటే యేసు క్రీస్తు ప్రభు ద్వారా జీవమిచ్చే ఆత్మ నియమం ఏంటిదంటే, పాప బంధకాలలో నుంచి కడిగే నియమము, పాప బంధకాలలో నుంచి తుడిచే నియమము, పాప బంధకాలలో నుంచి విడుదల చేసే నియమము, పాప బంధకం ద్వారా ఏర్పడిన మరణాంధకారంలో నుంచి పైకి లేపే శక్తి యేసయ్య ద్వారా కలుగుతుంది అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మూడవ వచనం, శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుందాము. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఒక ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్ ని, ఫిగరేటివ్ ఎగ్జాంపుల్ ని తీసుకుని వస్తుంటున్నాడు. శరీరము, ఆత్మను చూపిస్తుంటున్నాడు, శరీరం చూపిస్తున్నాడు, శరీరం యొక్క లక్షణాలు చూపిస్తున్నాడు, ఆత్మ యొక్క లక్షణాలు చూపిస్తున్నాడు. ఏది మంచిదో దాన్ని చేపట్టండి అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటున్నాడు. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుందాం.
శరీర ప్రకారం నడుచుకోకుండా, శరీర కోరికలను తీర్చుకోకుండా, శరీరం ప్రేరేపించే ప్రేరేపణ ప్రకారము జీవించకుండా, ఆత్మ బోధించే ప్రకారము, ఆత్మ హెచ్చరించే ప్రకారము, ఆత్మ నడిపించే ప్రకారము, ఆత్మ ప్రోత్సహించే ప్రకారము జీవిస్తాం అని అపోస్తలుడైన పౌలు మనందరికీ ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు అపోస్తలుడైన పౌలు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూలోకానికి పంపించిన విధానము, శరీరాకారంలో పంపించి ఆ శరీరము ద్వారా పాపమునకు ఏ రీతిగా శిక్ష విధించాడో, శరీరం ద్వారా తన కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించి ఆ శరీరంలో మరణించి, ఆ శరీరంలో గాయపడి, ఆ శరీరం ద్వారా రక్తం కార్చి, ఆ గొర్రె పిల్ల వలె వధించబడిన, ఆ పస్కా బలిలాగా వధించబడిన ఆ రక్తంలో పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన శరీరం ద్వారా పాపాన్ని బంధించాడు అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంతురు. మొదటిగా అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే, శరీరానుసారులు అంటే శరీర ఇచ్చల ప్రకారము వెంబడించేవారు, శరీర కోరికల ప్రకారము నడిపించబడేవారు, వారి యొక్క ఆత్మను వారి నియంత్రణలో ఉంచుకోకుండా శరీరానికి, పాపానికి, దుష్ట ఆలోచనలకు, దుష్ట శక్తులకు, సాతాను శక్తులకు బానిసైపోయి శరీరానుసారంగా నడిచే వారు శరీర విషయాల మీద మనసు ఉంచుతారంట. శరీరాన్ని ఏ రీతిగా సుఖపెట్టాలి, శరీర కోరికలను ఏ రీతిగా తీర్చుకోవాలి, వాయి వరుస లేని జీవితము, ఒక క్రమశిక్షణ లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారని అపోస్తలుడైన పౌలు చెప్తూ, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మ గురించి చింతగలిగిన వారు, ఆత్మ గురించి ఆలోచన చేసేవారు, దేవుని ఆత్మ కలిగిన వారు వారి యొక్క ఆత్మ మీద మనస్సు ఉంచుతారు. నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎట్టుపోతుంది, నా ఆత్మ ఎక్కడ జీవిస్తుంది, నేను ఎట్లా బ్రతకాలి, నా ఆత్మ పరలోకానికి చేరాలి అంటే, నా ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి అంటే, నా ఆత్మ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూర మట్టలు చేతులు పట్టుకొని దేవుని యుగాయుగాలు స్తుతించే ఆ పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళాలి అంటే నేను ఏ రీతిగా జీవించాలని ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీదనే మనసు ఉంచుతారు, వాక్యాన్ని చదువుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు, నిరీక్షణ కోసము, రెండవ రాకడ కోసం కనిపెట్టుకొని జీవిస్తూ ఉంటారు. తండ్రి అయిన దేవుణ్ణి ప్రతి ఆదివారం ఆత్మతో సత్యముతో స్తుతిస్తూ ఉంటారు, ఘనపరుస్తూ ఉంటారు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సు ఉంచుతారంట. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు మరణానికి దారి తీస్తుంట. సాతానుడి యొక్క అంతిమ లక్షణం ఏంటిదంటే, సాతానుడి యొక్క లాస్ట్ ఫైనల్ టార్గెట్ ఏంటిదంటే, మనము మరణించాలి, నరకంలో కాలిపోవాలి, నరకంలో మాడిపోవాలి, నరకంలో నొప్పి చేత యుగాయుగాలు అనుభవించాలి అనేది సాతానుడి యొక్క లక్షణము. అందుకే సాతాను ఆలోచనల ప్రకారం జీవిస్తూ శరీరాన్ని సుఖపెట్టాలని ఆలోచన చేసే వారి మనస్సు మరణానికి దారి తీస్తుంది అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, శరీరం మీద మనసు ఉంచావా, ఆత్మ మీద మనసు ఉంచుతున్నావా? ఆలోచన చేసుకొని మన జీవితాలను మనము క్రమశిక్షణ చేసుకోవాలి, మన జీవితాలను మనము దేవుని వైపు తిప్పాలి. ఈ యొక్క రాకడ సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మం గురించి వేడుక చేసుకునే సందర్భంలో, ఈ యొక్క సెలబ్రేషన్స్ యొక్క దినాలలో మనము మన మనస్సు ఆత్మ మీద ఉంచుకోవడానికి, జీవితాంతము మన మనస్సు ఆత్మ మీదనే ఉంచుకోవడానికి దేవుడు కృప చేయాలని మనం ప్రార్థన పూర్వకంగా జీవించబద్ధులమై ఉన్నాము. ఆత్మానుసారుల మనస్సు
జీవమును సమాధానమై ఉన్నది. ఆత్మ మీద మనసు ఉంచే వారికి నిత్య జీవం కలుగుతుంది. ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు, యుగాలు జీవిస్తూనే ఉంటారు. ఏ రీతిగా జీవిస్తారంట? సమాధానంతో జీవిస్తారంట, శాంతితో జీవిస్తారంట, ఆనందంతో జీవిస్తారంట, సంతోషంతో జీవిస్తారంట. నిత్యము సమాధానం ఉండాలి అంటే, నిత్యము మనం జీవించే బిడ్డలుగా ఉండాలి అంటే, యుగాలు దేవుని స్తుతించే ఆ పరిశుద్ధ పట్టణంలో మనం ఉండాలి అంటే ఆత్మానుసారులుగా మనం ఉండాలి. ఆత్మ మీద మనస్సు పెట్టి మనం జీవించాలని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. 7వ వచనం, ఏలైనగా ఆత్మానుసారమైన మనస్సు దేవునికి విరోధమైన పనులు మనం చేయకూడదు. ఎవరెవరైతే శరీరం మీద మనస్సు ఉంచుతున్నారో వారందరూ కూడా దేవునికి విరోధులంట. ఎందుకంటే శరీర కోరికలు తీర్చుకోవడానికి వాక్యాన్ని చంపేసి దేవుడు వెలిగించిన ఆత్మను ఆర్పుకుంటూ అపరిశుద్ధులుగా, అపవిత్రంగా జీవిస్తూ, పాపంలో మునిగి తేలుతూ సాతాను యొక్క బిడ్డలుగా భూలోకంలో జీవించే వారందరూ కూడా దేవునికి విరోధులంట. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు. ఎవరెవరైతే శరీర కోరికలను తీర్చుకుంటున్నారో, శరీర కోరికలకు బందీలైపోయారో, నేత్రాశకు, జీవపు డంబానికి, శరీర కోరికలకు, ధనాపేక్షకు, విగ్రహారాధనకు బందీలైపోయారో వారిలో దేవుని వాక్యానికి చోటు లేదంట. దేవుని వాక్యానికి విరోధులుగా జీవిస్తున్నారని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. దేవునికి విరోధులుగా, ధర్మశాస్త్రానికి లోబడి వారుగా అపోస్తలుడైన పౌలు అక్కడ ముద్ర వేస్తూ ఉంటున్నాడు. ఏ మాత్రము లోబడనేరరు, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీరానుసారులుగా జీవించేవారు శరీరం మీదనే మనసు ఉంటుంది. శరీరానుసారంగా జీవించేవారు మరణానికి పాత్రలు అవుతారు. శరీరానుసారులుగా జీవించేవారు దేవునికి విరోధులంట, వారు ధర్మశాస్త్రానికి లోబడరంట. ఇక్కడ 5వ విషయం పౌలు ఏం చెప్తుంటాడంటే, దేవుణ్ణి సంతోషపరచనేరరు. వారి క్రియల ద్వారా దేవుణ్ణి దుఃఖపరుస్తూనే ఉంటారు, దేవుణ్ణి బాధ పెడుతూనే ఉంటారు, దేవుణ్ణి గాయపరుస్తూనే ఉంటారు, దేవుణ్ణి మాటికి శిలువకు అప్పగిస్తూనే ఉంటారు. అలాంటి బిడ్డలుగా, శరీరం వెంబడి పోయే బిడ్డలుగా మనం ఉండకుండా ఆత్మను అనుసరించేవారిగా, ఆత్మను పాటించేవారిగా, ఆత్మ కలిగి జీవించేవారిగా మనం ఉండాలి అని అపోస్తలుడైన పౌలు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడలా, దేవుని ఆత్మ మీలో ఉంది అని మీరు అనుకుంటే, దేవుని ఆత్మ నాలో ఉంది అని సాక్ష్యం చెప్తున్న బిడ్డలారా, దేవుని ఆత్మ నాలో ఉంది అని మీరు అనుకుంటున్నట్లయితే మీరు ఎట్లా ఉండాలంట? నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. దేవుని ఆత్మ నాలో ఉంది అని చెప్పుకునేవారు, పరిశుద్ధాత్మ నాలో ఉంది అని చెప్పుకునేవారు నేత్రాశ నుంచి, జీవపు డంబం నుంచి, శరీర కోరికల నుంచి, ధనాపేక్ష నుంచి, విగ్రహారాధన నుంచి, దేవుని ధర్మశాస్త్రం నుంచి దూరంగా జీవించకుండా, లోబడకుండా ఉండకుండా, దేవునికి విరోధులుగా ఉండకుండా, దేవునికి ఇష్టలైన బిడ్డలుగా, ధర్మశాస్త్రాన్ని పాటించే బిడ్డలుగా, ధర్మశాస్త్రానికి జీవితాన్ని అంకితం చేసుకున్న బిడ్డలుగా, ధర్మశాస్త్రంతో శరీరాన్ని, ఆత్మను, హృదయాన్ని, రక్తాన్ని కడుక్కున్న వారిగా మనం ఉండాలి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని ఆత్మ మీలో నిజంగా నివసించినట్లయితే మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు గారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. ఈక్వేషన్ ఈజ్ క్లియర్. అపోస్తలుడైన పౌలు క్లియర్ ఈక్వేషన్ చెప్తున్నారు. ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభు లేకుండా జీవించున్నట్లయితే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. యేసు అనే సత్యంలో, యేసు అనే జీవంలో, యేసు అనే మార్గంలో ఎవరైతే నడవట్లేదో, ఎవరైతే జీవించట్లేదో, దే కెనాట్ బిలాంగ్ టు క్రైస్ట్. వారు కాదు. మనం చెప్పుకుంటున్నాం
నేను యేసయ్య బిడ్డను, నేను దేవుని బిడ్డను మనం చెప్పుకుంటున్నాం. కానీ దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చే స్థితిలో మన జీవితాలు ఉండాలి అని అపోస్తులైన పౌలు రాస్తుంటున్నాడు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. క్రీస్తు ఆత్మ కావాలి, క్రీస్తు గుణగణాలు కావాలి, క్రీస్తు ఆలోచన కావాలి, క్రీస్తు మాటలు కావాలి, క్రీస్తు మనస్సు కావాలి, క్రీస్తు స్వభావం కావాలి. పాపము నుంచి క్రీస్తు ఏ రీతిగా దూరంగా జీవించాడో మనం కూడా ఆ రీతిగా పాపం నుంచి దూరంగా పారిపోయి పాపానికి మన జీవితంలో చోటు ఇవ్వకుండా, సాతానా గెట్ అవుట్ ఫ్రమ్ మీ, నా నుంచి వెళ్ళిపో, నన్ను ఇబ్బంది పాలు చేయకు, నన్ను శోధించకు అని సాతాను శక్తులను, శరీర క్రియలను, శరీర కార్యాలను బంధించే బిడ్డగా మనం ఉండాలి అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. 10వ వచనం మనం చూద్దాం. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది గాను, మీ ఆత్మ విషయమై జీవం కలిగి ఉన్నది. యేసయ్య మీలో ఉన్నట్లయితే, యేసయ్య మనలో ఉన్నట్లయితే మన శరీరము పాపం విషయమై మృతమైనది కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నదంట. ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నట్టుగా అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. క్రీస్తు ఆత్మ మనలో ఉన్నట్టయితే, మనము క్రీస్తు వారమైతే, మనం క్రీస్తు కలిగి జీవించున్నట్టయితే ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నవారిగా ఎంచబడుతాం అని అపోస్తలుడు పౌలు రాస్తూ ఉంటున్నాడు. 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. యేసు క్రీస్తు ప్రభుని ఏ రీతిగా 3వ దినము తండ్రి అయిన దేవుడు లేపాడో, మరణంలో బంధింపబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మను, శరీరాన్ని ఏ రీతిగా తండ్రి అయిన దేవుడు లేపాడో, అదే తండ్రి అయిన దేవుడు మరణము ద్వారా, శరీర కార్యాల ద్వారా మరణానికి లోనైన మన శరీరాన్ని కూడా దేవుడు జీవింపజేస్తాడు, తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శరీరానికి బానిసగా జీవించకు, శరీర క్రియలకు, శరీర కార్యాలకు బానిసగా జీవించకు. శరీరం యొక్క బానిసత్వం నుంచి విడుదల పొంది ఆత్మ వైపు నీ మనస్సును తిప్పు. ఆత్మ వైపు నీ మనస్సును తిప్పి ఆత్మకు సంబంధించిన విషయాలను ఆలోచన చేస్తూ, ఆత్మకు సంబంధించిన విషయాలను పాటిస్తూ, ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామానికి మహిమను తెచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆ రీతిగా నువ్వు ఉన్నట్లయితే సదాకాలము నువ్వు జీవిస్తావు. క్రీస్తు నీలో నివసిస్తాడు, క్రీస్తు నీలో ఉంటాడు, నువ్వు క్రీస్తు వాడవు అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. శరీర క్రియలకు బందీ అయిపోయి, శరీర ఆలోచనల మీద మనస్సుంచి, శరీరం వైపే నీ మనస్సును తిప్పి నువ్వు దేవుని బిడ్డవని ఏ రీతిగా చెప్పుకోగలుగుతావు, నువ్వు క్రీస్తు వాడవని ఏ రీతిగా చెప్పుకోగలుగుతావు, ఏ రీతిగా నిన్ను నీవే మోసం చేస్తూ ఏ రీతిగా దేవుని పరిశుద్ధ నామాన్ని దూషణ పాలు చేస్తావని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. క్రిస్మస్ సందర్భంగా మన జీవితాలను మనం కడుక్కుందాం. మనం ఒకవేళ ఆత్మను వెంబడించని వారిగా ఉన్నట్టయితే శరీరాన్ని, శరీర ఆశలను, శరీర కోరికలను, శరీర వైపే శరీర ఇచ్చలను తీర్చుకోవడానికి మనము ముందుకు సాగిపోతున్నట్లయితే ఒక్కసారి మన జీవితాన్ని యూటర్న్ చేసుకొని దేవుని వైపు తిరుగుదాం. దేవుని వైపు తిరిగి ఆత్మానుసారంగా జీవిద్దాం. ఆత్మ మీద మనసును కేంద్రీకరిద్దాం. శరీర ఆలోచనలను చంపేసుకొని ఆత్మ మీద మనసుంచి దేవుని బిడ్డలుగా బ్రతకడానికి మనం పాటుపడదాం. 3వదిగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 31 వచనం నుంచి 38 వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ భాగంలో యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడే మాటల్ని ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని యేసయ్య చెప్పిన మాటలు యోహాను భక్తుడు ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. 31వ వచనం, కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే
నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మిన యూదులతో యేసయ్య మాట్లాడుతున్న మాటను మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా సత్యాన్ని గ్రహించాలి, సత్యాన్ని గ్రహించని వారు దేవునికి శిష్యులుగా ఉండలేరు. సత్యాన్ని గ్రహించని వారు యేసయ్య బిడ్డలుగా జీవించలేరు. సత్యాన్ని గ్రహించిన వారు యేసయ్యను వెంబడించలేరు, దేవుని వాక్యంలో జీవించలేరని యేసయ్య తాను నమ్మి తనను వెంబడించాలని ఆశపడుతున్న శిష్యులతో, యూదులతో యేసయ్య చెప్తున్న మాటను మనం చూస్తున్నాం. తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతేనే, దేవుని వాక్యంలో నిలిచిన వారైతేనే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించగలరు. దేవుని వాక్యంలో నిలిచిన వారే. ఎవరైతే దేవుని వాక్యంలో నిలిచి ఉండరో వారు దేవుని శిష్యులుగా ఉండలేరు అని యేసయ్య చెప్తుంటున్నారు. ఎవరైతే దేవుని శిష్యులుగా ఉండలేరో, ఎవరైతే దేవుని వాక్యంలో నిలిచి ఉండలేరో సత్యాన్ని గ్రహించలేరు. చూసే విషయాలను, వాక్యంలో ఉంటున్న విషయాలను, అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, యేసయ్య చేసే గంభీరమైన కార్యాలను గ్రహించలేని గుడ్డివారిగా మిగిలిపోతారని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తుంటున్నారు. ఈ భాగంలో మనం నేర్చుకునేది ఏంటంటే, ఏ రీతిగా సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, ఏ రీతిగా సత్యము పాప బంధకాల నుంచి విడుదల చేస్తుందో యేసుక్రీస్తు ప్రభు తనను నమ్మి తనను వెంబడిస్తున్న యూదులతో యేసయ్య మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నాం. యేసయ్య మీరు సత్యాన్ని గ్రహించాలి, అప్పుడే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్తున్నప్పుడు, ఎప్పుడైతే మీరు సత్యాన్ని నమ్ముతారో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నమ్ముతారో, ఎప్పుడైతే దేవుని కుమారు మీద విశ్వాసం ఉంచుతారో, ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతారో అప్పుడే మీరు స్వతంత్రులుగా చేయబడుదురు అని యేసయ్య చెప్తున్న మాట మనం చూస్తున్నాం. అప్పటి వరకు మీరు బంధకాలలోనే ఉన్నారు. అసత్యము అనే బంధకాలలో, దేవుని వాక్యము లోబడని జనాంగం అనే బంధకాలలో, దేవుని ఆశ్చర్య కార్యాలు గ్రహించని ఆ జన సమూహములో, అలాంటి బంధకాలలో మనం ఉన్నట్టుగా భావించాలి అని యేసయ్య జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మీరు స్వతంత్రులుగా కావాలి అంటే సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని గ్రహించాలంటే దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని శిష్యులుగా ఉండాలి. అప్పుడే దేవుని శిష్యులుగా ఉండి దేవుని వాక్యాన్ని లోబడితే దేవుని శిష్యులుగా ఉంటారు. దేవుని శిష్యులుగా ఉంటే సత్యాన్ని గ్రహిస్తారు. సత్యాన్ని గ్రహించినప్పుడు మీరు స్వతంత్రులుగా మారిపోతారు, మీరు విడుదలైతారు. ఏ పాపము, ఏ ఆధిపత్యము, ఎవరి ఆధిపత్యము మీ మీద ఉండదు. దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. ఏ పాపము మీ మీద ఆధిపత్యం చేయదు, ఏ దుష్ట ఆలోచన మీ మీద ఆధిపత్యం చేయదు, ఏ సాతాను క్రియలు మీ మీద ఆధిపత్యం చేయదు. ఎప్పుడు మీరు సత్యాన్ని గ్రహించినప్పుడు, ఎప్పుడు మీరు దేవుని వాక్యానికి కట్టుబడి ఉన్నప్పుడు, ఎప్పుడు మీరు దేవుని శిష్యులుగా జీవించినప్పుడు, ఈ 3 విషయాలలో మీరు జాగ్రత్త పాటించినప్పుడు, ఈ 3 విషయాలలో మిమ్మల్ని మీరు నియంత్రించుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు డిసిప్లిన్ చేసుకున్నప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు అని యేసయ్య తెలియజేస్తుంటున్నారు. యేసయ్య చెప్పిన ఈ మాటకు అక్కడ ఉంటున్న యూదులు కొంచెము విస్మయము నొంది 33వ వచనం, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవ్వనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అక్కడున్న యూదులు యేసయ్యతో కొంచెము తర్క వితర్కాలు చేస్తున్న భాగాన్ని మనం చూస్తున్నాం. యేసయ్య, మేము దావీదు కుమారుడా, మెస్సయ్య, మేము అబ్రహాము సంతానము, మేము ఎప్పుడూ ఎవరికి దాసులుగా ఉండలేదు, ఏ రీతిగా మీరు స్వతంత్రులవుతారు అని మాతో మాట్లాడుతుంటున్నారు. మేము నీతివంతులము, మేము పరిశుద్ధము, పరిశుద్ధ జనాంగము, అబ్రహాము సంతానం అని వారు గ్రేట్గా యేసయ్యతో చెప్తున్నప్పుడు యేసయ్య చెప్తున్న మాట మనం చూద్దాం. 34వ వచనం, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నీతివంతులను కాదండి, మనము నీతివంతులం అనుకుంటూ ఉంటాం. యేసయ్య ఇక్కడ క్లియర్ చేస్తూ ఉంటున్నాడు,
పాపము చేయు ప్రతివాడు. ఏదో ఒక సందర్భంలో మనం పాపం చేస్తూనే ఉన్నాం. నిజంగా నువ్వు పాపం చేయకుండా యేసయ్యలాగా జీవిస్తున్నావంటే నువ్వు ధన్యుడవు. కానీ ఎవరెవరైతే నేత్రాశకు బలైపోతుంటున్నారో, శరీర కోరికలు బలైపోతుంటున్నారో, జీవపు డబ్బానికి బలైపోతుంటున్నారో, ధనాపేక్ష అయిన విగ్రహారాధనకు బలైపోతుంటున్నారో, విగ్రహారాధనలు చేస్తూ దేవుని ఉగ్రతకు లోనవుతున్నారో, దేవుని ఆత్మను కాపాడుకోకుండా దేవుని ఆత్మను దూషిస్తూ దేవుని ఆత్మ ఆరిపోయేటట్టు జీవిస్తుంటున్నారో వారితో దేవుడు మాట్లాడుతుంటున్నారు. పాపము చేయు ప్రతివాడును చూపుతో, మాటతో, ప్రవర్తనతో, నడవడితో, నడకతో, పడకతో ఎవరెవరైతే పాపము చేస్తున్నారో, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సమయంలో మనల్ని మనము ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనము సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మనం ఏ రీతిగా జీవిస్తుంటున్నాం? వాక్యంలో బందీలమైపోయామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? క్రీస్తు కలిగి జీవిస్తుంటున్నామా? దేవుని శిష్యులుగా జీవిస్తుంటున్నామా? సత్యంలోనే జీవిస్తుంటున్నామా? అసత్యాన్ని ఛేదించి, అవినీతిని ఛేదించి, పాపాన్ని ఛేదించి, నేత్రాసను, జీవ విడంబాన్ని, శరీర కోరికలను ఛేదించి పాపం నుంచి దూరంగా పారిపోయి జీవిస్తున్నామా? జీవిస్తున్నట్టయితే దేవునికి స్తోత్రం. ఆ రీతిగా జీవించకుండా బ్రతుకుతున్నట్లయితే యేసయ్య పాదాల చెంత పడాలని దేవుని వాక్యం ఈ సమయంలో మనతో మాట్లాడుతుంది. బానిసలుగా ఉండడం దేవుని చిత్తం కాదు. పాపం యొక్క బందీలో ఉండడం దేవుని చిత్తం కాదు. పాప బంధకాలలో నుంచి విడుదల కావడానికి, పాపంలో నుంచి విడుదల పొందడానికి తన ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారిని కల్వరి శిలువలో బలియాగంగా దేవుడు తన ప్రాణాన్ని, తన ప్రేమను అర్పించాడు. ఆ ప్రేమలో ఆ యొక్క ఏకైక కుమారుడు కార్చిన రక్తంలో పాప క్షమాపణ ఉంది, పాప విమోచన ఉంది. ఆ రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా మారిపోదాం, స్వతంత్రం అవుదాం. బానిస జీవితంలో నుంచి, బానిస బంధకాలలో నుంచి, పాపం అనే బంధకాలలో నుంచి, నేత్రాశ, జీవ విడంబం, శరీర కోరికలు, ధనాపేక్ష, విగ్రహారాధన అనే బంధకాల నుంచి మనం విడుదల పొందాలని ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. పాపము చేయి ప్రతివాడు పాపములకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ యేసయ్య చెప్తున్నాడు. ఒక ఇంట్లో ఒక కుమారుడు ఉన్నాడు, ఒక దాసుడు ఉన్నాడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు. ఇంట్లో ఉండడానికి దాసుడికి అర్హత లేదు. ఇంట్లో కుమారుడే ఉంటాడు. దాసుడు ఇంటి బయట నిలబడి ఉండాల్సిందే, ఇంటి బయట నివాసం ఉండవలసిందే. ఇంట్లో ఉండేది కుమారుడు. అయితే యేసయ్య చెప్తున్న మాట ఏంటిదంటే, ఆ కుమారుడు ఆ దాసుని స్వతంత్రులుగా చేస్తే ఆ దాసుడు వెళ్ళిపోవచ్చు. ఈ కుమారుడు బానిస జీవితంలో నుంచి, ఈ కుమారుడు బంధకాలలో నుంచి ఆ దాసుడు వెళ్ళిపోవచ్చు. మీ పాప బంధకాలలో నుంచి, మన పాప బంధకాలలో నుంచి విముక్తి చేసేది, విడుదల చేసేది ఆ కుమారుడు మాత్రమే అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ దేవుని కుమారుడే, ఆ త్యాగపూరితమైన ప్రేమనే పాప బంధకాలలోంచి మనల్ని విడుదల చేస్తుంది అని యేసు క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినాడలా మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియను. ఆయనను మీలో నా వాక్యానికి చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుతున్నారు. మీరు అబ్రాహాము కుమారులని నాకు తెలుసు, కానీ దేవుని వాక్యానికి దూరంగా బ్రతుకుతుంటున్నారు. నేను దేవుని కుమారుడని మీరు విశ్వసించట్లేదు, మెస్సయ్యానని విశ్వసించట్లేదు, దేవుడు పంపించిన మెస్సయ్యాను అని మీరు విశ్వసించట్లేదు, నేను రక్షకుని మీరు విశ్వసించట్లేదు. మీలో దేవుని వాక్యము నివాసం లేదు కాబట్టి, దేవుని వాక్య ప్రకారం మీరు జీవించట్లేదు కాబట్టి, మీరు దేవుని వాక్య ప్రకారం జీవించేటట్టు మీలో మీరు ఉన్న బంధకాల నుంచి విడుదలయ్యి నన్ను వెంబడించాలి అని యేసు క్రీస్తు ప్రభుల వారు
వారికి చెప్తున్న మాటలు మనం చూస్తుంటున్నాం. వాక్యము మీలో లేదు కాబట్టి, సత్యాన్ని మీరు గ్రహించట్లేదు కాబట్టి, ఇంకా అవినీతి అసత్యంలోనే బ్రతుకుతుంటున్నారు కాబట్టి దేవుని కుమారుని వెతికి వెంటాడుతున్నారు. ఎప్పుడు చంపేద్దామా అని ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు అతన్ని చంపేయాలని మీరు పన్నాగాలు పన్నుతున్నారని యేసయ్య వారితో మాట్లాడుతున్న మాటను మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్నా ప్రియా స్నేహితులారా, అసత్యంలో జీవించే బిడ్డలు, అన్యాయంతో జీవించే బిడ్డలు, అక్రమంగా జీవించే బిడ్డలు, అవినీతిలో జీవించే బిడ్డలు మిమ్మల్ని వెంబడిస్తూనే ఉండవచ్చు. కానీ మీరు దేవుల్లో ఉన్నట్టయితే, మీరు వాక్యంలో ఉన్నట్టయితే, మీరు యేసు అనే బండ మీద మీ జీవితాన్ని పునాది వేసుకున్నట్టయితే మిమ్మల్ని కాపాడేది, మిమ్మల్ని భద్రపరిచేది ఆ బాధ్యత దేవునిది, ఆ బాధ్యత పరిశుద్ధాత్మది, ఆ బాధ్యత దేవుని కుమారుడిది. కాబట్టి మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు, మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు, మిమ్మల్ని విడుదల చేస్తూనే ఉంటాడు, మిమ్మల్ని స్వతంత్రులుగానే చేస్తూ ఉంటాడు. ఎవరికి బానిసగా జీవించకుండా, ఎవరికి బానిసలుగా బ్రతకకుండా దేవుడు మనల్ని విమోచిస్తూనే ఉంటాడు. కాబట్టి యేసు అనే బండ మీద మన జీవితాన్ని పునాది వేసుకోవాలని యేసయ్య జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వాక్యంలో ఎదగాలి, యేసయ్యకు శిష్యుగా మారిపోవాలి, అవినీతిని అసత్యాన్ని విడిచిపెట్టి యేసు అనే సత్యంలో జీవించాలి, యేసు అనే జీవంతో బ్రతకాలి, యేసు అనే మార్గంలో ప్రయాణిస్తూ మనం జీవించాలని యేసయ్య ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యేసయ్య ఏ రీతిగానైతే తండ్రి కార్యాలు జరిగిస్తుంటున్నాడో, తండ్రి చిత్త ప్రకారం నడుస్తుంటున్నాడో, మనం కూడా యేసయ్య రక్తంలో కడగబడిన మనము, యేసు బిడ్డలుగా రూపాంతరపరచబడిన మనము నిజంగా దేవుని వాక్యంలో ఎదుగుదాం, యేసును పోలి నడుస్తాం, దేవుని శిష్యులుగా జీవిద్దాం, నేత్రాశను జీవవిడంబాన్ని, శరీర కోరికలను చంపేసుకుందాం. బానిస జీవితంలో నుంచి, పాప బంధకాలలో నుంచి విడుదలైపోయి అసత్యాన్ని, అవినీతిని విడిచిపెట్టి, అక్రమ జీవితాన్ని విడిచిపెట్టి సత్యంలో బ్రతుకుదాం, సత్యాన్ని అన్వేషిద్దాం. సత్యాన్ని అన్వేషించడం ద్వారా మనం స్వతంత్రులుగా జీవించగలుగుతాం అని యేసయ్య జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చివరిగా దావీదు మహారాజు రచించిన కీర్తనలు 37వ సంకీర్తన 1-12 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఏ రీతిగా శాంతంగా జీవించాలి, ఏ రీతిగా విశ్వాసంతో జీవించాలో దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. ఓ క్రైస్తవుడుగా శాంతంగా జీవించు, ఓ క్రైస్తవురాలా విశ్వాసంతో జీవించు, నమ్మకంతో బ్రతుకు, దేవునిలో సహనంతో ఉండు, దేవునిలో విశ్వాసంతో ఉండు అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. ఏ రీతిగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాశాడో, విశ్వాసాన్ని కర్తయు దానిని కొనసాగించి యేసు వైపు చూస్తూ మీ ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికతో సహనంతో పరిగెత్తండి అని అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా తెలియజేశాడో అలాంటి విషయాలే, ఆ మాటలే దావీదు మహారాజు ఈ భాగంలో రాస్తుంటున్నాడు. చెడ్డవారిని చూచి వ్యసన పడకము, దుష్కార్యములు చేయి వారిని చూసి మత్సరపడకము, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వారు వాడిపోదురు. వారు వర్ధిల్లుతున్నారని, వారు అభివృద్ధి అవుతున్నారని నువ్వు తొందరపడకు. చెడ్డవారిని చూచి, దేవుని పట్ల దుష్కార్యాలు చేసే వారిని చూచి నువ్వు ఆశ్చర్యపడకు, నువ్వు వ్యసన పడకు. వారు త్వరగా గతించిపోతారు, గడ్డి వలె వాడిపోతారు, కూర మొక్కల వలె వారు వాడిపోతారని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమునందు నివసించి సత్యమును అనుసరించము. దేవుని బిడ్డగా మనం చేయవలసింది ఏంటిదంటే దేవుని మీద నమ్మకం ఉంచి మేలు చేయాలి, శత్రువుకు కూడా మేలే చేయాలి, మనకు హాని చేసిన వారికి కూడా మేలే చేయాలి. మనల్ని దూషించిన వారిని, మనల్ని హింసించిన వారిని క్షమించే గొప్ప మనస్సు మనకు కలగాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. వాక్యంలో యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏంటంటే అసత్యాన్ని విడిచిపెట్టాలి, అన్యాయాన్ని విడిచిపెట్టాలి, అక్రమాన్ని విడిచిపెట్టాలి, దూషించేది విడిచిపెట్టాలి, దోసుకునేది విడిచిపెట్టాలి, అక్రమంగా సంపాదించుకునేది విడిచిపెట్టాలి, సత్యంగా జీవించాలి,
సత్యాన్ని అన్వేషించాలి, సత్యంగా బ్రతకాలి. యేసు అనే సత్యంలోనే జీవించడానికి మనం పాటుపడాలని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యెహోవాను బట్టి సంతోషించెదను, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎవరి బిడ్డ వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, దేవునిలో సంతోషించు, దేవునిలో ఆనందించు. వాక్యాన్ని సంపాదించుకున్నందుకు, యేసయ్య అడుగుజాడలో నడుస్తున్నందుకు, యేసయ్య శిష్యుడిగా రూపాంతరం పొందినందును బట్టి సంతోషించి ఆనందించు. కానీ నీ ఆస్తి పాస్తుల మీద కాదు, ఈ లోక ప్రకారమైన వాటి మీద కాదు, పైనున్న వాటి మీద ఆనందించు. దేవుని రక్షణ కార్యాలు నీ కుటుంబంలో, నీ సేవా జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న విధానాన్ని బట్టి నువ్వు సంతోషించు అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చుము. నీ మార్గము దేవునికి అప్పగించు. యేసు అనే మార్గంలో నడవకుండా కుడికి ఎడమకు తొట్టిల్లుతూ పడిపోతూ లేస్తూ పాపమనే ఊపిలో చిక్కుకున్నవో క్రైస్తవుడా, దావీదు మహారాజు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీ మార్గం ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. ఇదే దేవుని దినం, ఇదే రక్షణ దినం, ఇదే దేవుడు రక్షించే దినం. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మార్గం యెహోవాకు అప్పగించుము. నీవు ఆయనను మాత్రమే నమ్ముకో, రాజులను కాదు, మనుషులను కాదు, లేకపోతే ఈ లోక ప్రకారమైన వాటిని కాదు, ఈ లోకంలో ఉన్న వనరులను కాదు, కానీ దేవుని నమ్ముకో. ఎవరైతే నీకోసం రక్తం కార్చారో, ఎవరైతే నిన్ను తన కుమారుడిగా స్వీకరించాలని ఆశపడుతున్నారో, ఎవరైతే నీ యొక్క పాప బంధకాల నుంచి నిన్ను విడుదల చేయాలని ఆశపడుతున్నారో, ఆ దేవుని నమ్ముకో. ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ కార్యాన్ని సఫలం చేసే దేవుడు, నీ కార్యాన్ని నెరవేర్చే దేవుడు. ఆయననే నమ్ముకో, ఆయనకే నీ జీవితాన్ని అప్పగించుకో. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడి చేయును. దేవుడు వెలుగులో నీ యొక్క కార్యాలను చూడాలని, వెలుగులో నీ కార్యాలను చూపించాలని. నువ్వు ఎంత మంచివాడివో, నువ్వు మంచివాడైనప్పటికీ నీకు రావాల్సిన దీవెనలు రాకుండా నిన్ను ఎవరెవరు ఎంతెంతగా హింసించారో, దేవుడు వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడి చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడే నీ గురించి, నా గురించి, నీ నీతి గురించి, నీ భక్తి గురించి, నా నీతి గురించి, నా భక్తి గురించి దేవుడే సాక్ష్యం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అలాంటి గొప్ప స్థితిలోకి మనం నడిపించబడాలి, అలాంటి గొప్ప స్థితిలో మనం జీవించాలి. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. మళ్ళా ఈ మాట మనం చూస్తున్నాం. మోషే ఇశ్రాయేలీయులకు తెలియజేసిన మాట దావీదు మళ్ళా మనకు తెలియజేస్తున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, మౌనంగా ఉండుము, ఆయన కొరకు కనిపెట్టుకొనుము. యెహోవా ఎదుట మౌనంగా ఉండు. దేవుని బిడ్డ, నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, నువ్వు దుఃఖపడుతున్నావేమో, నువ్వు అవమానించబడ్డావేమో, నువ్వు తృణీకరించబడ్డావేమో, నువ్వు హేళన చేయబడ్డావేమో, నువ్వు నెట్టివేయబడ్డావేమో, నువ్వు గట్టివేయబడ్డావేమో, అధికారుల యొక్క అధికార బలానికి నువ్వు బానిసైపోయావేమో. అధైర్యపడకు, దేవుని మీద విశ్వాసం ఉంచు, మౌనంగా కనిపెట్టుకో. ఆయన కొరకు కనిపెట్టుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని జీవించు. దేవుని రక్షణ కార్యము, అద్భుత కార్యము, ఆ భీకర కార్యము నీ జీవితంలో జరగడానికి నువ్వు కనిపెట్టుకొని ఉండు. మంచు వీడిపోవునట్లు, మబ్బు తొలగిపోవునట్లు ఆ మానవ శక్తులు తొలగించబడాలని ప్రార్థనతో దేవుణ్ణి కనిపెట్టుకొని జీవించు. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడక, అది కీడుకే కారణము. కోపాన్ని తీసివేసుకో, ఆగ్రహము తీసివేసుకో, వ్యసన పడకు అని దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశంను స్వతంత్రించుకున్నారు. ఎవరైతే కీడు చేస్తారో, ఎవరైతే దురాలోచన చేస్తారో, తాత్కాలికంగా ఈ లోకంలో వారు అనుభవించవచ్చు. కానీ నిన్ను హింసిస్తూ నువ్వు కన్నీరు కారుస్తుంటే వారు చూచి సంతోషించవచ్చు. కానీ నువ్వు నలిగిపోతుంటే వారు ఆనందించవచ్చు. కానీ కీడు చేయువారు నిర్మూలమగుదురు,
యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశంను స్వతంత్రించుకుందరు. కోల్పోయిన బలము, కోల్పోయిన దీవెనలు, కోల్పోయిన ఆశీర్వాదాలు యోబు ఏ రీతిగా రెట్టింపుగా పొందాడో అవి మనం కూడా పొందుకుంటామని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. భక్తిహీనుల పని ఏంటిదంటే నీతిమంతులను చూచి దురాలోచన చేస్తుంటారు, పండ్లు కొడుకుతుంటారు. వారిని ఎప్పుడు అంతం చేయాలని ఆశపడుతూ ఉంటారు, వారిని ఎప్పుడు కట్టడి చేయాలని ఆలోచన చేస్తుంటారు. ఎందుకు అంటే ఆ నీతిమంతులో ఉన్న నీతి, ఆ నీతిమంతులో ఉన్న సత్యము, ఆ నీతిమంతులో ఉన్న యేసయ్య నీతి, యేసయ్య సత్యము వారిని కాల్చివేస్తుంది. కాబట్టి ఆ భక్తిహీనుల పన్నాగము సాగకుండా వారు అడ్డుపడుతూ ఉంటారు. కాబట్టి వారిని ఎప్పుడు నిర్మూలన చేయాలని భక్తిహీనులు ఆలోచన చేస్తూనే ఉంటారు. కానీ దేవుని కృప నీతిమంతుల మీద శాశ్వతంగా కుమ్మరించబడుతుంది. దేవుని కృప చేత వారు రక్షించబడుతూనే ఉంటారు. వాక్యం వింటున్న ప్రియా స్నేహితుడా, దేవుని కృప కోసం కనిపెట్టుకో, నీతి న్యాయంగా జీవించు, స్వతంత్రుడిగా కా. ఏ బంధకంలో నువ్వు బంధించబడినప్పటికీ ఈ దినం వాక్యం విన నీవు వాక్యానికి నీ జీవితాన్ని అంకితం చేసుకో. వాక్యానుసారంగా జీవిస్తానని తీర్మానం చేసుకో. యేసు అనే బండ మీద నీ జీవితాన్ని నాటుకో. యేసయ్య మార్గంలో నడుస్తానని, యేసయ్య సత్యంలో జీవిస్తానని, యేసయ్య నీతిలోనే బ్రతుకుతానని తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను స్వతంత్రుడిగా జీవింపజేయాలని ఆశపడుతున్నాడు. ఏ పాప బంధకాలలో, ఏ బానిసత్వంలో, ఏ కట్లలో నువ్వు ఉండకుండా దేవుడు నిన్ను విడుదల చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని అటువంటి బంధకాలలో నుంచి దేవుడు విడుదల చేయునుగాక. ఆమెన్. తల నుంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. ఏ రీతిగా నీ వాక్యంలో జీవించినట్టయితే, నీ శిష్యులుగా బ్రతికినట్టయితే, మా జీవితాన్ని యేసు అనే బండ మీద పునాది వేసుకున్నట్టయితే, మా జీవితాన్ని యేసు అనే మార్గంలో నడిపించుకోగలిగితే, మా జీవితంలో యేసు అనే సత్యంలో మేము జీవించగలిగితే, మా జీవితంలో యేసు అనే జీవం ద్వారా బ్రతికినట్లయితే, దేవుని బిడ్డలుగా, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు వారిగా బ్రతికినట్లయితే, ఏ రీతిగా లోకాన్ని విసర్జించి పైనున్న వాటినే వెతుకుతూ జీవించినట్టయితే, ఏ రీతిగా శరీర కోరికలను విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవించినట్లయితే నీ బిడ్డలుగా శాశ్వతంగా బ్రతుకుతాము, స్వతంత్రులుగా బ్రతుకుతాము. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. గొప్ప దేవుడా, మౌనంగా ఉండి దేవుని యొక్క రక్షణ కార్యాలు కళ్ళారా చూడడానికి మా జీవితంలో విశ్వాసంతో నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే ఏ ఏ బంధకాలలో బంధించబడి ఉన్నారో, ఏ కట్ల చేత బంధించబడి ఉన్నారో, యేసయ్యా నీ వాక్యం వింటున్న ఆ బిడ్డను యేసు పరిశుద్ధ నామంలో విడుదల చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. నన్ను అభిషేకించి ఈ భూలోకానికి పంపించి, భూలోకంలో నువ్వు దేన్ని దీవిస్తావో పరలోకంలో నేను దాన్ని ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన మా తండ్రి, బంధకాలలో బంధించబడిన ప్రతి బిడ్డకు విడుదల కావాలని ఆశీర్వదిస్తున్నాను యేసయ్యా. నువ్వు దీవించి ఆశీర్వదించి వారిని విడిపించుమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయును గాక. ఆమెన్.